పొడుగులు బుడుగులకు స్వాగతం. ఇంతకుముందు మనం బారిస్టర్ పార్వతీశం నెంబర్ 6 చెప్పుకున్నాం కదా. ఈరోజు బారిస్టర్ పార్వతీశం 7కి స్వాగతం. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? పార్వతీశం మొత్తం మీద ట్రైన్ ఎక్కాడని, ట్రైన్లో నానా అవస్థ పడ్డాడని, అంటే తూలి వాళ్ళ మీద వీళ్ళ మీద పడ్డాడని, ఇంకా ట్రైన్లో చైన్ ఉంటుంది కదా, ఆ చైన్కి తన సామానంతా బిగించి కట్టాడని, గార్డులు వచ్చి 50 రూపాయలు ఫైన్ విధించారని మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు ఏంటో చూద్దాం. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండు, దిగి వెళ్ళి రావచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేకే ఎవళ్ళకి వినపడలేదు. కడుపు ఉబ్బుకొస్తోంది. ఏమీ తోచింది కాదు. అయితే మన పార్వతీశం ట్రైన్లో కాసేపు నిద్రపోయాడు, కలలు కన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆయనకి మెలకు వచ్చిందనమాట. మెలకు వచ్చేసరికి ఆయనకి లఘుశంకకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. లఘుశంక అంటే ఏంటంటే ఇదనమాట. దీనికి వెళ్ళాల్సి వచ్చింది అంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అయితే ఎక్కడికి వెళ్ళాలబ్బా, ఎప్పుడు ఈయన ట్రైన్ ప్రయాణం చేయలేదు కదా పార్వతీశం. అందుకనే ఒక్కసారి రైలు ఆగితే బాగుండు, కిందికి దిగి వెళ్ళి నా పని పూర్తి చేసుకుని వచ్చేవాడిని అని అనుకుంటాడు. కానీ పోనీ గొలుసు లాగుదామా, గొలుసు లాగితే రైలు ఆగుతుందనే తెలుసు కదా నాకు అనుకుని మళ్ళీ 50 రూపాయలు ఫైను. అమ్మ బాబోయ్, అంత ఫైన్ వేస్తారు, అంత జరిమానా వేస్తారు అని చెప్పి గొలుసు లాగకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇక కిటికీ దగ్గరికి వెళ్ళాడనమాట. కిటికీ దగ్గరికి వెళ్ళి, ఏవండోయ్ రైలు ఆపండి, ఒకసారి నేను కిందికి వెళ్ళాలి, రైలు ఆపండి అని గట్టిగా కేక వేశాడనమాట. అయితే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద శబ్దం వస్తుందో మనందరికీ తెలుసు కదా. చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది కదా ట్రైను. అందుకని ఆ గాల్లో ఆ ప్రయాణం శబ్దానికి ఇతని మాట కలిసిపోయింది. అతని మాటే అతనికి వినపడలేదు, అతని కేకే అతనికి వినపడలేదు. ఇంకెవరికి వినపడుతుంది? ఇతను ఎంత గట్టిగా అరిచి మొత్తుకున్నా కానీ అసలు గార్డుకు వినపడలేదు, ఎవ్వరు కూడా ట్రైన్ ఆపలేదనమాట. ఈయనకేంటి పాపం, కడుపు ఉబ్బిపోతుందనమాట. అర్జెంటు, దీనికి అర్జెంటు, యూరినల్స్కి వెళ్ళాలి, చాలా అర్జెంటు, కడుపు ఉబ్బిపోతుంది, ఏం చేయాలా అని చెప్పి గాబరాగా పార్వతీశం ట్రైన్లో అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడనమాట. అక్కడ కూర్చున్న పెద్ద మనిషి ఒక ఆయన్ని పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను. ఎవ్వళ్ళు పలకలేదు. ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి వట్టి వెర్రివాడి వలే ఉన్నావు, మనకు కావలసినప్పుడల్లా రైలు ఆపరు, ఇక్కడే గది ఉంది, 1కి వెళ్ళాల్సి వచ్చినా 2కి వెళ్ళాల్సి వచ్చినా ఆ గదిలోకే వెళ్ళవచ్చు అని చెప్పి గది చూపించాడు. ఇంకా పార్వతీశానికి ఇక అవస్థ చాలా అవస్థగా ఉందన్నమాట. కిందికి రైలు దిగి వెళ్ళలేడు, ట్రైన్లో ఉండలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇక అవస్థ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఒక ఆయన అక్కడ కూర్చుని ఉంటే ఆ పెద్ద మనిషిని పలకరించి, ఏమండి నాకు చాలా అర్జెంటుగా ఇది వస్తుందండి, మరి ట్రైన్ దిగుదాము అని ఎంత గట్టిగా పిలిచినా కానీ ఎవ్వరూ ట్రైన్ ఆపట్లేదు, ఎలాగండి రైలు ఆగడం, ఎలాగండి నేను కిందికి దిగి వెళ్ళేది అని అడుగుతాడనమాట. అడిగితే ఆయన నవ్వుతాడు. నవ్వి, అబ్బాయి నువ్వు వట్టి వెర్రివాడిలా ఉన్నావు, అంటే నువ్వు పిచ్చివాడిలా ఉన్నావు, మనకు కావాల్సిన చోటల్లా రైలు ఆపరు, ఇది బస్సు కాదు, రైలు ఎక్కడ ఆపరు, ఈ రైల్లోనే ఒక గది ఉంటుంది, దీనికి వెళ్ళాలన్నా నువ్వు అక్కడికే వెళ్ళాలి అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి ట్రైన్లో ఉండేటటువంటి టాయిలెట్స్ని చూపించాడనమాట. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కురికిపాట్లు పడేసరికి తెల్లవారిపోయింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడం, ఎక్కే జనానికి దిగే జనానికి సౌకర్యంగా ఉండడం, రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగక్కర్లేకుండా అందులోనే పాయకాన అంటే టాయిలెట్ అనమాట, ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి అనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు అనిపించింది. ఇకపోతే ఈ పార్వతీశం ట్రైన్లో ఉన్నటువంటి టాయిలెట్లోనికి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా తన పని తను పూర్తి చేసుకుని వచ్చాడు. వచ్చి నిదానంగా కూర్చున్నాడు. కాసేపు ఇలా కూనికిపాట్లు పడుతూ నిద్రపోయేసరికి తెల్లవారిపోయింది. ఈలోగా ట్రైన్ ఏంటి చక్కగా ప్రతి స్టేషన్లోనే ఆగుతుంది, దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. మరి ఆ ట్రైన్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ దిగాల్సిన అవసరం లేకుండా
మరి ఈ అవసరం వచ్చినా, ఈ అవసరం వచ్చినా ట్రైన్‌లోనే సౌకర్యం ఉండడం పార్వతీశానికి చాలా బాగా నచ్చింది. ఇంకా రకరకాల పదార్థాలు తినే పదార్థాలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా! టీలని, కాఫీలని, తినే ఆహార పదార్థాలని, భోజనం అని ఇవన్నీ కూడా ట్రైన్‌లోకి తీసుకొచ్చి అమ్మడం, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని కొనుక్కోవడం, ఈ సౌకర్యాలన్నీ కూడా పార్వతీశానికి చాలా బాగా నచ్చాయన్నమాట. అబ్బా! ట్రైన్ భలే ఉంది. ఎక్కడికి మనం ఒక్కసారి ఎక్కామంటే ఇంక మళ్ళీ కిందికి దిగాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఈ ట్రైన్ కనిపెట్టింది, ఈ ట్రైన్ ప్రయాణం కనిపెట్టింది ఇంగ్లీష్ వాళ్ళు కదా! ఇంగ్లీష్ దొరలు కదా! ఎంతైనా ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అనుకున్నాడనమాట పార్వతీశం. ఇలా ఉండగా ఉదయం 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్‌లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒకాయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు? ఏమన్నా గట్టిగా అనడానికైనా, అడగడానికైనా లేదు. నల్లగా ఉన్న దొర కూడాను. నా సంగతి ఏమి కాను? ఎలాగని హడిలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కెట్ నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. ఎలా పోను? వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను? టిక్కెట్ వాడి చేతిలో చిక్కుపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరికి రైలు కదిలే వేళయింది. ఇంకొక నలుగురు ఐదుగురు నల్లదొరలు చేరారు. దయచేసి నా టిక్కెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయితే మొత్తం మీద తెల్లవారిపోయింది. ఉదయం 9 గంటల సమయం అయింది. అయ్యేసరికి ట్రైను బేసిన్ బ్రిడ్జ్ అనేటటువంటి స్టేషన్కి చేరుకుందనమాట. అక్కడ రైలు ఆగింది. ఆగేసరికి ఈ అందరూ కిందకి దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారు. సరే ఈయన కూడా చూద్దామని చెప్పి మన పార్వతీశం కూడా ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఇంతలో ఒక నల్లదొర వచ్చాడనమాట. నల్లదొర అంటే మన భారతీయుడు అనమాట. టికెట్ కలెక్టర్ ఉంటారు కదా, టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఆయన తీసి ఆయన నల్ల కోటు వేసుకుని వచ్చి ఒక ఒక నల్లదొర వచ్చాడు. వచ్చి ఏమంటే టికెట్ ఇవ్వండి అని అడిగాడు అనమాట. అడిగితే సరే అని చెప్పి ఇచ్చాడనమాట. దాన్ని అటు ఇటు తిప్పాడు, చూశాడు, జేబులో వేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే ఆశ్చర్యపోయాడు పార్వతీశం. ఇదేంటి, నేను ట్రైన్ దిగి ఊరికనే నిలబడ్డాను, నా టికెట్ అడిగి చూసి తీసుకుపోతున్నాడేంటి? మళ్ళీ నేను ట్రైన్ ఎక్కాలి కదా, మళ్ళీ నేను ప్రయాణం చేయాలి కదా, ఇప్పుడు ఆ టికెట్ లేకపోతే మళ్ళీ నేను టికెట్ కొనుక్కోవాలా అని చెప్పి ఎలాగా గట్టిగా అడుగుదామంటే అతను దొర కూడాను, పెద్ద ఉద్యోగి కూడాను, మరి అడగాల వద్దా అని ఒక్క నిమిషం ఆలోచించి అతను వెనకాలే వెళ్తాడనమాట. అతన్ని వెంబడించుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఏమండి నా టికెట్ మీరు తీసుకున్నారు కదా, ఇవ్వండి అని బతిమలాడడం మొదలు పెడతాడు. అతనేమయ్యా పో, ఎక్కడ ఉన్నావు నువ్వు పో అని కసురుకున్నాడు అనమాట. అయితే ఎంత పొమ్మంటే మాత్రం, నాకు ఎంత అభిమానం పౌరుషం ఉంటే మాత్రం టికెట్ ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతే నేనే కదా ఇబ్బంది పడాలి. కాబట్టి ఏమైనా సరే నా టికెట్ నేను రాబట్టుకోవాలి. ఆయన ఏమన్నా పైసలు పెట్టి కొన్నాడా? నేను కదా పైసలు పెట్టి కొనుక్కున్నాను అని చెప్పి ఏది ఏమైనా సరే నా టికెట్ నేను అడిగి తీసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఆఖరకు రైలు కదిలేటటువంటి సమయం అయిపోయిందనమాట. ఇంకొక నల్లదొరలు కూడా ఈ నల్లదొర దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి ఏమండి నా టికెట్ తీసుకున్నారు చూస్తానని, ఇవ్వండి ఇచ్చేసేయండి అని పార్వతీశం కోపంగా అడుగుతాడనమాట. వెంటనే ఆ నల్లదొర ఇంకా కోపంతో గెట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బి ఎ ఫూల్ అని గట్టిగా అన్నాడు అనమాట. వెళ్ళవయ్యా వెళ్ళు, ఒట్టి ఫూల్లా ఉన్నావు నువ్వు చూడడానికి అన్నాడనమాట. అయ్యా నా టికెట్ ఇప్పించి మీరు ఎన్ని తిట్టినా పడతాను, నా టికెట్ ఇవ్వరు పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోనికి తోశారు. ఇక వెంటనే ఈ పార్వతీశానికి కోపం వచ్చేసి అయ్యా అసలు ఏంటండి మీ వరుస, నా టిక్కెట్ చూస్తానని అడిగి తీసుకుని జేబులో వేసేసుకుని వెళ్ళిపోతున్నారేంటి? మీరు నా టిక్కెట్ నాకు ఇచ్చి మీరు ఎన్నన్నా తిట్టండి నేను పడతాను, అంతేగాని నా టిక్కెట్ నాకు ఇవ్వండి అని చెప్పి కోపంగా అడిగాడు అనమాట. ఈలోగా రైలు కోత వేసేసింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే గెట్ ఇన్ మ్యాన్, అవి లోపలికి వెళ్ళవయ్యా, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నీకు అసలు ఎలాంటి భయం అవసరం లేదు, నో బడీ విల్ ఆస్క్ యూ, టిక్కెట్ నిన్ను ఎవ్వరు అడగరు, కాబట్టి నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు, ట్రైన్లోకి వెళ్ళు అని చెప్పి గట్టిగా అని అతన్ని రైల్లోనికి నెట్టేశాడనమాట. రైలు కదిలింది. ఏమి చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఇక ఈలోగా రైలు కదిలిపోయింది. ఏం చేయాలో పార్వతీశానికి అర్థం కావట్లేదు. మరి ట్రైన్ దిగి కిందకి వెళ్ళి మళ్ళీ అతన్ని వెంబడించి టికెట్ అడగాలా, లేకపోతే ఇలాగే ప్రయాణం చేయాలా అని ఏమీ అర్థం కాలేదనమాట. ఇక స్టేషన్లోనూ ఆ టికెట్ తీసుకున్న దొర, ఆయన చుట్టూ ఇంకో నలుగురు దొరలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కడుపు పట్టుకుని అరే వీడెక్కడ పల్లెటూరు బయట మనకు దొరికాడు అని చెప్పి పడి 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 నవ్వుకుంటున్నారనమాట.
ఇక ఏమైనా సరే వాళ్ళు నవ్వుకొని, తిట్టుకొని ఏమన్నా గానీ నేనైతే ట్రైన్ దిగుతాను. దిగి నా టికెట్ నేను అడిగి తెచ్చుకుంటాను అని చెప్పి పార్వతీశం కదులుతున్న ట్రైన్‌లోంచే కిందికి దిగిపోతున్నాడనమాట. ఈలోగా అక్కడున్న ఒక పెద్దాయన ఆయన పార్వతీశం చెయ్యి పట్టుకొని, "ఆగు, ఆగు ఏంటి కదులుతున్న ట్రైన్‌లోంచి దిగుతున్నావేంటి? ఏం సంగతి?" అని అడిగాడనమాట. ఆయనతోటి చెప్పాను. ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడాయన నవ్వి, "వచ్చే స్టేషనే చెన్నపట్నం. అక్కడే అంతా దిగిపోవడం. అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు. నీకు ఏ భయము లేదని అభయమిచ్చాడు. సరే ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టిక్కెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనక వారికి లేని భయం నాకెందుకు అని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాము. అయితే ఆ పెద్దాయన, "ఏమయ్యా ఏమి అర్జెంట్ పనుంది? ట్రైన్ కదిలింది కదా! ట్రైన్ నుంచి నువ్వెందుకు దిగుతున్నావు? ఏం సంగతి?" అని అడిగాడనమాట. అడిగితే మన పార్వతీశం జరిగిన సంగతి అంతా కూడా చెప్తాడనమాట. చెప్పేసరికి అతను నవ్వుతాడు. నవ్వి, "బాబూ, వచ్చేదే ఈ బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్ దాటిందంటే వచ్చేదే చెన్నపట్నం. అక్కడ అందరూ దిగిపోతారు. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అక్కడ అంతమంది దగ్గర ఒకేసారి టికెట్స్ కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి ముందు స్టేషన్‌లోనే అందరి దగ్గర టికెట్లు తీసేసుకుంటారు. నీ ఒక్కడి దగ్గరే కాదు, మా దగ్గర కూడా టికెట్లు వసూలు చేశారు. ఈ ట్రైన్‌లో ఉన్నటువంటి ఎవ్వరి దగ్గర టికెట్ లేదు. నువ్వు భయపడకు. ప్రశాంతంగా కూర్చొని ప్రయాణం చెయ్యి" అని పార్వతీశానికి అర్థమయ్యేలా చెప్తాడనమాట. అప్పుడు పార్వతీశం, హమ్మయ్య! నా ఒక్కడి దగ్గరే కాదనమాట. అందరి దగ్గర టికెట్ లేదనమాట. వాళ్ళెవరికి లేని భయం నాకెందుకు అనుకుని ప్రశాంతంగా కూర్చుంటాడనమాట. ఆ! విన్నారు కదండీ బారిస్టర్ పార్వతీశం 7వ భాగం. మరి ఇంతకీ మద్రాసు అంటే చెన్నై స్టేషన్‌లో దిగినటువంటి పార్వతీశం మరి అక్కడ ఉండేటటువంటి కూలి వాళ్ళతోటి ఎలాంటి అనుభవాల్ని ఫేస్ చేశాడు అనేది మనం తర్వాత ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.